అయితే ఇది అక్షయ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇవాళ చేసేటటువంటి ధార్మిక కార్యక్రమాలు, సత్కర్మలు, శాస్త్రాధ్యయనము, భగవన్నామస్మరణ, ధర్మము, దానము ఏదైనా కానివ్వండి, ఇవాళ చేసేటటువంటి కర్మ ఏదైనా సరే అది అక్షయమైనటువంటి ఫలితాన్ని, అనంతమైనటువంటి ఫలితాన్ని ఇది ఇస్తుంది కనుక దానికి అక్షయ తృతీయ అని పేరు రావడం జరిగింది. పుణ్యం ఎలా వృద్ధి చెందుతుందో పాపకర్మలు ఏవి చేసినాను, శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మలు ఏవి ఆచరించినా అది కూడా అట్లాగే అక్షయం అవుతుంది. చెప్పులు, గొడుగు, వస్త్రములు, అన్నదానము ఇటువంటి విశేషమైనటువంటి దానాలను నిర్వహించడం లాంటివి చేయాలని శాస్త్రం తెలియజేస్తుంది. విశేషించి ప్రత్యేకంగా బంగారం కొనుక్కోవాలి, లేదా వస్త్రాదులను కొనుక్కోవాలి, లేదా వాహనాలను, భూములను కొనుక్కోవాలి అని ఎక్కడ కూడా ప్రత్యేకించి శాస్త్రంలో చెప్పబడలేదండి. ఎందుకంటే ఇవాళ పర్వదినము కనుక ఇవాళ అటువంటి మంగళప్రదమైనటువంటి వస్తువులను కాబట్టి వాటిని తీసుకున్నట్లయితే అవి చిరకాలం మనకు శుభాలను, శ్రేయస్సును ఇస్తూ అటువంటి సంపద ఇంకాస్త వృద్ధి చెందుతుంది అనేటటువంటి విశ్వాసం ఉండడం వలన వాటిని ఎక్కువగా తీసుకుంటుంటారు. అంతేగాదు కేవలం అందుకోసమే అక్షయ తృతీయ అని చెప్పబడడం లేదు. అవి తీసుకోవద్దని ఎక్కడ చెప్పబడడం లేదు. వాటిని తీసుకుంటూ వాటితో పాటు కూడా దానాలు, ధర్మకర్మాచరణ ఇటువంటివి చేయాలి తప్పకుండా. కాబట్టి దయచేసి ఇవాళ అప్పు చేసి ఇటువంటి పనిని చేయవద్దు. అప్పు చేసి ఇటువంటి పని అంటే అప్పు చేసి వస్త్రాలను లేదా బంగారం లేదా ఏవైనా సరే వాహనాలను వంటి వాటిని కొనుగోలు చేయడం వలన ఆ అప్పు కూడా అక్షయమై అది తిరిగి మళ్ళీ వృద్ధి చెంది మనకు ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. మన స్తోమత, మనకు ఉన్నటువంటి యథాశక్తి దాన ధర్మాలు చేయడం, మంగళకరమైనటువంటి వస్తువులు తీసుకోవాలంటివి చేయాలి. ఇది అక్షయ తృతీయ. కాకపోతే ఈ అక్షయ తృతీయ నాడు దీనికి ఇంతటి విశిష్టత ఎందుకు వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. హిందూ ధార్మిక కార్యక్రమాలలో భాగంగా వచ్చేటటువంటి పర్వదినాలలో, పండగలలో దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏ పండగకు లేదు. ఎందుకంటే అనేక విధాలైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి, పురాణపరమైనటువంటి కోణముల ద్వారా, కారణముల ద్వారా, వృత్తాంతముల ద్వారా ఇంతటి విశిష్టతను ఈ అక్షయ తృతీయ పండుగ అనేది సంతరించుకుంది. అది 1 by 1 ఏంటంటే నేను తెలియజేస్తాను ఇవాళ విశిష్టతలు ఏంటంటే. అక్షయ తృతీయ అనేది కేవలం ఒక కారణం వల్ల ఇది రావడం లేదు. అనేక విధాలైనటువంటి మహత్తరమైనటువంటి కారణాల వల్ల ఇది వచ్చింది. ఒకటి, ఇవాళ సూర్య భగవానుడు ధర్మరాజు యొక్క తపస్సుకు మెచ్చి పంచపాండవులకు అక్షయ పాత్రను ప్రసాదించినటువంటి పర్వదినం కనుక అక్షయ తృతీయ అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ కుచేరుని యొక్క చేతిలో నుండి తీసుకున్నటువంటి అటుకులను ఆరగించి ఆయన అనుగ్రహించే సంపదను ప్రసాదించినటువంటి పర్వదినం కనుక అక్షయ తృతీయ. అంతేకాకుండా పరశురాముని యొక్క అంటే మహావిష్ణువు యొక్క దశావతారాలలో 6వ అవతారమైనటువంటి పరశురాముని యొక్క అవతారం అనేది స్వీకారం ఇవాళ చేయడం జరిగింది కనుక పరశురామ జయంతి కనుక అక్షయ తృతీయ. రాక్షసుని బారిన నుండి వేదాలను రక్షించి బ్రహ్మదేవునికి అప్పగించి బ్రహ్మదేవుణ్ణి ఆశీర్వదించినటువంటి హయగ్రీవ అవతారం యొక్క ప్రాముఖ్యత ఇవాళే జరిగింది కనుక అటువంటి సార్థక లోకోత్తరమైనటువంటి కర్మ, లోక కళ్యాణార్థమైనటువంటి పని భగవానుడు ఇవాళే చేశాడు కనుక ఆ హయగ్రీవుడు అలా అనుగ్రహించాడు కనుక అక్షయ తృతీయ. అంతేకాదు ఇవాళ సాక్షాత్తు వేదవ్యాసుల వారు గణేశుణ్ణి మహాభారతాన్ని లిఖించడానికి నియమించుకుని మహాభారతాన్ని ప్రారంభించినటువంటి పర్వదినం గనక అక్షయ తృతీయ అయినది. త్రేతాయుగానికి ఆది అంటే మొదలు గనక ఈరోజు అక్షయ తృతీయ అయినది. అంతేకాదు సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామి నరసింహస్వామి వారికి సంవత్సర కాలంలో ఒకే ఒక్క రోజు ఆయన యొక్క నిజరూప దర్శనం జరుగుతుంది, చందనోత్సవం జరుగుతుంది. అది ఇవాళ గనక అక్షయ తృతీయ అయినది. అంతేకాదు గంగోత్రి దేవాలయాల్లో కూడా ఆలయ ద్వారాలు తెరుచుకునేటటువంటి పర్వదినం కనుక అక్షయ తృతీయ అయినది. అంతేకాదు బద్రీనాథ్ దగ్గర 4 నెలల తర్వాత స్వామివారి యొక్క ఆలయ ద్వారాలను ఇవాళ తెరుస్తారు కనుక అక్షయ తృతీయ అయింది. అంతేకాదు ఇవాళ సూర్య చంద్రులు వారి యొక్క ఉచ్చ స్థానాలలో ఉంటారు కనుక ఎటువంటి ముహూర్తంతో పని లేకుండా విశేషమైనటువంటి బలాన్ని వాళ్ళు కలిగి ఉంటారు కనుక అది అక్షయ తృతీయ అయినది. ఇంతేకాదు ఇవాళ ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు అంతేకాకుండా అన్నపూర్ణాదేవి సాక్షాత్తు పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతార స్వీకారం చేసినటువంటి పర్వదినం కనుక అక్షయ తృతీయ అయినది. ఇలా 1 కాదు 2 కాదండి, ఇలా చెప్పుకుంటూ పోతే
ధర్మానికి మూలం వేదం. ధర్మాన్ని తెలియజేసేటటువంటివి, ధర్మపదములో మనల్ని నడిపించేటటువంటివి ఏవో అవి వేదములు. అవి 4 ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ వేదాలు అపౌరుషేయములు. ఎవరు కూడా వాటిని లిఖించలేదు, రాయలేదు, వాటికి కర్త లేడు. సాక్షాత్తు ఈశ్వర ప్రణీతములు, ఈశ్వర ప్రసాదములు. ఈ వేదములలో ఏ ధర్మాలైతే చెప్పబడ్డవో, ఏ ధర్మాలు, ధర్మం అంటే ధారయతి ధర్మ, ధారయతి ఇది ధర్మ, ధారయతి ఇది ధర్మ. ఏదైతే మనం ఆచరింపదగినదో అది ధర్మం అని చెప్పబడింది. ఈ ధర్మాలన్నీ కూడా 4 వేదాలలో ఉన్నాయి. ఆ వేదములన్నీ కూడా, వేదములను తెలుసుకోవాలంటే మొట్టమొదట వేదాంగాలను తెలుసుకోవాలి. ఏంటి? శిక్ష, నిరుక్తము, వ్యాకరణము, కల్పము, ఛందస్సు, జ్యోతిష్యము, ఇవన్నీ ఉన్నాయండి. 6 ఉన్నాయి. షడంగాది వేద, 6 అంగములతో కూడుకున్నటువంటి వేదాలు. ఇవన్నీ కూడా అభ్యాసం చేసి వేదములో ఉన్నటువంటి మంత్రాలు, ఆ వేదంలో ఉన్నవన్నీ కూడా మంత్రాల రూపంలో ఉంటుంది. కాబట్టి ఆ వేదంలో ఉన్నటువంటి మంత్రాలను, అది స్వరం తెలిస్తే కానీ చదవలేరు, అధ్యయనం చేయలేరు. వేదాధ్యయనం చాలా కష్టతరమైనటువంటి పని. ఆ వేదాలను గురించి తెలుసుకోవాలని భరద్వాజ మహర్షి తపస్సు చేసి, తన జీవిత పర్యంతం తపస్సు చేసి వేదాలను గురించి తెలుసుకోలేకపోయాడు. ఆయుష్ అయిపోయింది. ఇంద్రుడి కోసం తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై ఆయనకు ఆయుష్ను పొడిగించాడు. మళ్ళీ తపస్సు చేశాడు 600 సంవత్సరాలు, కానీ వేదాలను తెలుసుకోలేకపోయాడు. మళ్ళీ ఇంద్రుడు ఆయనకు ఆయుష్ను పొడిగించాడు. ఇలా అనేక పర్యాయాలు జరిగి చివరికి వేదము చదవడం, వేదాధ్యయనం అయిపోలేదు. ఇంద్రుడు భరద్వాజుని పిలిపించి దూరముగా ఉన్నటువంటి కొండ దగ్గరికి వెళ్ళి పిడికిడు మట్టిని తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చి చూపెట్టగానే, ఇన్ని 100 సంవత్సరాలు అధ్యయనం చేసి, వేదాధ్యయనం చేసి, వేదముల గురించి నీవు తెలుసుకున్నటువంటి విషయం పిడికిడి మట్టి అంత. ఆ మిగిలిన శేషమైనటువంటి కొండంతా కూడా వేదంతో సమానం. కాబట్టి అటువంటిది వేదము. అంటే అటువంటి 4 వేదాల్లో భరద్వాజ మహర్షికే సాధ్యపడలేదంటే, వేదముల యందు చెప్పబడినటువంటి ధర్మాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే పూర్తిగా మనకి ఎక్కడ సాధ్యమవుతుంది చెప్పండి. కాబట్టి ఆ 4 వేదాలలో ఉన్నటువంటి ధర్మాలన్నింటినీ తీసుకుని ఒక గ్రంథములో పొందుపరిచారు వ్యాస భగవానుల వారు. దానినే భారతం అన్నారు. భారతం అంటే అనేక విధాలైనటువంటి ధర్మముల చేత బరువెక్కినది, భారయుతమైనది ఏదో అది భారతమైనది. అందుకోసం ఒక్క మాట అంటారు అందులో, ఎది హాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్ క్వచిత్. ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉంటుందయ్యా, ఇందులో లేనిది మరి ఎక్కడ ఉండదన్నారు. అంటే సమస్తం ఎందులో ఉంది? వేదాలలో ఉంది. ఆ వేదాలలో 4 వేదాలలో చెప్పబడినటువంటి సమస్త ధర్మాలన్నీ ఎందులో ఉన్నాయి? 1,00,000 శ్లోకములతో పారుచు ఉండేటటువంటి ఈ మహాభారతంలో ఉన్నాయి ఆ ధర్మాలన్నీ. అందుకే మహాభారతానికి పంచమ వేదం అని పేరు, 5వ వేదం అని పేరు. ఆ మహాభారతం 1,00,000 శ్లోకాలతో కూడుకుని 18 పర్వాలతో కూడుకున్నటువంటి మహాభారతాన్ని కూడా పూర్తిగా చదివి అందులో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని ఆచరించడానికి ఈ కలికాలంలో మానవునికి కష్టతరమని ఆలోచించి భవిష్యత్తు గురించి తెలిసినటువంటి మహానుభావుడు వ్యాసుల వారు అందులో ఉన్నటువంటి ఆ ధర్మాలన్నింటినీ, మహాభారత సారాన్నంతా తీసుకొని ఏం చేశారండి? మహాభారతం ఆది పర్వం 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ 18 అధ్యాయాలు ఏవైతే ఉన్నావో 18 అధ్యాయాలతో కూడినటువంటి ఒక గ్రంథాన్ని తీసుకున్నారు. ఈ 18 అధ్యాయాలని ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథంగా రూపొందించారండి. దానికి భగవద్గీత అని పేరు. 4 వేదాలలో ఉన్నటువంటి సారమంతా భారతంలోకి వచ్చింది, 1,00,000 శ్లోకాల్లోనికి. భారతంలో ఉన్నటువంటి సారమంతా 18 అధ్యాయాలలో 700 శ్లోకాలలో ఉన్నటువంటి భగవద్గీతలోనికి వచ్చేసింది. ఇది భారతం, భగవద్గీత యొక్క విశిష్టత. అయితే సూర్యవంశాన్నంతా కూడా, చంద్రవంశాన్నంతా కూడా మహానుభావుడు వ్యాసుల వారు ఆయన వ్యాఖ్యానం చేశారు. చంద్రవంశంలో ఉన్నటువంటి జ్ఞానుల యొక్క, గురువుల యొక్క, సత్పురుషుల యొక్క వారి విషయాలన్నింటినీ వ్యాసుల వారు మనకు తెలియజేశారు. వేదాల్లో ఉన్నటువంటి విషయాన్నంతా కూడా తెలియజేశారు. ఇక రామాయణం విషయానికి వస్తే, రామాయణం అనేది సూర్యవంశ చరిత్ర. కాబట్టి ఈ రామాయణం విషయానికి వస్తే వేదానికి రామాయణానికి అవినాభావ సంబంధం, భేదం లేదు. వేదాలకు భారతానికి భగవద్గీతకు భేదం లేదు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన, అక్కడే అర్థమైపోయింది. కాబట్టి వేదాలకు భారతానికి భగవద్గీతకు ఎట్లు భేదం లేదు, వేదాలకు రామాయణానికి కూడా అట్లే భేదం లేదు. ఎట్లా అంటే వేదముల యొక్క సారమంతా కలిపి
గాయత్రి మంత్రంలో వేదమాత ఎవరు? గాయత్రీదేవి. వేదమాత గాయత్రీదేవి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ 24 అక్షరాలతో కూడుకున్నటువంటి 24 బీజాక్షరాలతో కూడుకున్నటువంటి గాయత్రీదేవియే వేదమాతగా చెప్పబడింది. కాబట్టి 4 వేదముల యొక్క సారము ఆ వేదమాత గాయత్రీదేవి ఆ యొక్క గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 బీజాక్షరాలను తీసుకుని ఈ యొక్క వాల్మీకి మహర్షి ఒక్కొక్క బీజాక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున 24 బీజాక్షరాలకు 24,000 శ్లోకాలతో రామాయణాన్ని రచన చేశారు. ఇప్పుడు వేదానికి, గాయత్రి మంత్రానికి, రామాయణానికి అభేదం, భేదం లేదు, అవినాభావ సంబంధం. ఇప్పుడు ఏమైపోయింది? వేదమే గాయత్రి మంత్రం అయిపోయింది, రామాయణం అయిపోయింది. వేదమే మహాభారతం అయిపోయింది, భగవద్గీత అయిపోయింది. ఇట్లా అర్థం చేసుకోవాలి. ఇట్లా అర్థం చేసుకుంటే కానీ అర్థం కాదు. కాబట్టి మనకు తెలిసినటువంటి విషయాన్ని, రామాయణాన్ని ఎందుకు చదవాలి, చదివితే జీవితాలు ఎందుకు బాగుపడతాయి? వేదం ఏదైతే చెప్పిందో అన్నది సత్యాన్ని పలకమనేది, ధర్మాన్ని ఆచరించమని చెప్పింది వేదం. ఆ విషయాన్నే ఆచరించి చూపించాడు రామచంద్రమూర్తి. ఆ విషయాన్ని ఆచరించారు పంచపాండవులు. అందుకోసమే భగవంతుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని బోధించాడు అర్జునునికి భగవద్గీత ద్వారా. ఎందుకంటే ధర్మ సమ్మూఢ చేతాహ, ధర్మం ఏదో అధర్మం ఏదో నాకు తెలియని అయోమయ స్థితిలో ఉన్నాను కృష్ణ అని వేడుకుంటే దాన్నే బోధించాడు. ఇలా జరిగినది. ఇకపోతే వ్యాసుల వారు కర్మ, భక్తి, జ్ఞాన, యోగ, ధ్యాన మార్గాలను ఎన్నింటినో రచన చేస్తారు. 18 మహాపురాణాలను, ఉపపురాణాలను, బ్రహ్మసూత్రాలను అన్నింటినీ రచన చేశారు. కానీ మనసులో అయినా ఏదో చిన్న వెలితి, అసంతృప్తి ఆయన్ను బాధించేది. అది ఏంటా అని ఆలోచన చేస్తూ ఉంటే నారదుల వారు ప్రత్యక్షమై కర్తవ్యాన్ని బోధించారు, కర్తవ్యోన్ముఖుణ్ణి చేశారు. వారికి వ్యాసుల వారి అన్ని చేసినా సరే ఏదైనా అలా ధారాపాతంగా నిరంతరాయంగా భక్తినే అమృతంగా వర్షించేటటువంటి ఒక గ్రంథాన్ని, మహత్తరమైనటువంటి గ్రంథాన్ని రచన చేయడం. భక్తి లేని వైరాగ్యము, భక్తి లేని జ్ఞానము ఏదైనా సరే, భక్తి వినా అది ఏదైనా సరే, ఎటువంటి సాధన మార్గం అయినా సరే అది పరిపూర్ణం కాదనేటటువంటి విషయాన్ని ఎరుకపరిచి కేవలం భక్తిని మాత్రమే పరిపూర్ణంగా తెలిపేటటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క, విష్ణుమూర్తి యొక్క అవతార లీల వైభవాలను, ఆయన అవతార విశేషాలను, ఆయన ధర్మాన్ని ఉద్ధరించినటువంటి విధానాన్ని, అధర్మాన్ని పరిమార్చినటువంటి విధానాన్ని, భగవద్భక్తుల యొక్క చరిత్రలను, భగవంతుడు భక్తులను ఏ విధంగా అనుగ్రహిస్తాడు, దుష్టులను ఏ విధంగా శిక్షిస్తాడు, ఆయన భక్తికి ఏ విధంగా కట్టుబడిపోతాడు, భక్తి యొక్క మహిమ ఏమిటి అనేటటువంటి విషయాన్ని విస్తారంగా తీసుకొని భాగవత రచన చేశారు. అందుకే భాగవతాన్ని వింటే బాగుపడిపోతాయి జీవితాలు. అందులో ఉన్నది పరమ భాగవతోత్తముల యొక్క చరిత్రలు. ఆ భాగవతోత్తముల ద్వారా కీర్తింపబడినటువంటి, వర్ణింపబడినటువంటి పరమాత్మే కనిపిస్తుంది అక్కడ. భాగవతం అంతా కూడా భగవంతుని యొక్క లీలలే, భక్తి యొక్క ప్రవాహమే భాగవతం. ఈ విధంగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ జ్ఞానమన్నా భక్తి అన్నా ఒకటే. వేదములో కూడా చెప్పబడింది భక్తి గురించి.